గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏబిసిడీలని వరుసగా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టింది ఇది కానీ బాసు పిలిచాడు. పిలిచాడా అరిచాడా? అరిచి పిలిచాడు. వాట్ మిస్టర్ పాపారావు, సి లాంగ్వేజ్ టెస్ట్లో 20th టైం ఫెయిల్ అయ్యవంట. నేను రిక్రూట్ చేసుకుని తప్పు చేసావని మేనేజ్మెంట్ అంటుంది. నువ్వు మాత్రం 3 నెలలుగా శాలరీలు తీసుకుంటూ టెస్ట్లు ఫెయిల్ అవుతూ నాకు టెస్ట్ పెడుతున్నావు. సార్ మీది చాలా చిన్నది సార్. వాట్ యు మీన్? ఐ మీన్ మీ బుర్ర చాలా చిన్నది సార్. మైండ్ యువర్ టంగ్, యూజ్లెస్ ఫెలో. నేను యూజ్లెస్ ఫెలో అని తెలుసుకోవడానికి మీకు 3 నెలలు పట్టిందా సార్? చాలా హెడేక్గా ఉందా నీ కేసు, అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. రిజైన్ చేసి మర్యాదగా వెళ్తావా, కంపెనీ నుండి తీసేయమంటావా? ఐ నీడ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. కమ్ ఆన్, స్పీక్ అవుట్. వీడి సింహాద్ర ఛత్రపత మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. ఓ బొమ్మరిల్లే. జాయిన్ అయినప్పటి నుంచి మీరు నాతో చేయించాలి, నేను కోల్పోయించాలి. ప్లీజ్ సార్, వద్దు సార్, ఇంకొద్దు సార్. బొమ్మరిల్లులో మీరేమన్నా ప్రకాష్ రాజా, నేనేమన్నా నల్ల సిద్ధార్థన్. వాట్? నువ్వు టెస్ట్లు ఫెయిల్ అయి నన్ను అంటావేంటయా? టెస్టులు పెట్టడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, ఆ టెస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఉండే బాధ ఏంటో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. రివర్స్ చేస్తాడేంటి? మీరు కేవలం టర్న్ ఓవర్లు, ప్రాజెక్టులు, వాటి గురించే ఆలోచిస్తారు తప్ప అసలు వీడికి ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయగలడు, ఏం చేయలేడు అని ఒక్కసారైనా ఆలోచించారా సార్? అసలు ఇంగ్లీష్ లో ఏబిసిడీలైనా వచ్చా అని ఎప్పుడైనా అడిగారా సార్? ఎన్ని ఛాన్స్లు ఇచ్చావా నీకు? ఆన్సర్లు ఎలా రాయాలో ఎన్నిసార్లు చెప్పావయ్యా? చెప్పారు సార్, చెప్పారు. క్వశ్చన్స్ మీరే చెప్పి ఆన్సర్స్ మీరే చెప్తే నేనెందుకు సార్ ఎగ్జామ్స్ రాయడం? వాట్? మీరు చెప్పింది రాయలేక, నాకు వచ్చింది నచ్చింది చేయలేక నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నాను. ఇంకా ఉంది సార్. చిన్నప్పుడు అమ్మని గెలిపించడానికి నాన్నెవరమ్మా అని అడగలేదు సార్, అడగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ని గెలిపించడానికి కామేశ్వరి మేడం కనీసం గోకను కూడా గోకలేదు సార్. సోదంతా నాకెందుకురా బాబు. ఇప్పుడు నా పెళ్ళాన్ని గెలిపించడానికి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను. నా హార్డ్వేర్ అంతా కోల్పోయాను సార్, కోల్పోయాను. నా బ్రెయిన్ అంతా వైరస్ సార్, వైరస్. అసలు బ్రెయిన్ ఉంటే కదా. అందరినీ గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను సార్. నీ కర్మరా బాబు. అందుకే మీరు నన్ను తీసేకి ముందే ఐ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ డ్రాగన్ అండ్ ఎంటర్ నో లైఫ్ డ్రాగన్. నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్. మంచి ప్రొడ్యూసర్ వదిలేసినవే. అమ్మో, ఆడి హీరో ఏంటి సార్? ఆ నాజుగ్గా నడిచి వస్తుంటే బిల్డింగ్ పిల్లర్లే కదిలిపోతున్నాయి. బాబోయ్, ఆడి హీరో అంటే భయం వేస్తుంది సార్. ఆ నాజుగ్గాడు అంత బలిసిండా? మొన్నగాక మొన్ననే 10 years బ్యాక్ తొలి ప్రేమ రోజుల్లో చాలా క్యూట్గా స్వీట్గా ఉండేవాడయా. క్యూటా? సర్లే, డోంట్ వరీ. ఒక పని చేద్దాం, నీకు ఇంకో మంచి ప్రొడ్యూసర్ పని చేస్తాను. ఓకే? సరే సార్. అవును, ఏదైనా మంచి కొత్త స్క్రిప్ట్ రెడీ ఉందా? స్క్రిప్టా సార్? మరి లాస్ట్ టైం మీకు ఇచ్చిన స్క్రిప్ట్? మొన్న నీ బౌండ్ స్క్రిప్ట్ సూపర్ ప్రొడ్యూసర్కి ఇచ్చారయ్యా. యు ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఓకే, ముందు బిల్లు కట్టరా. అవును, నిన్న వైష్ణవ్ ఎక్కడికి పోయినావంట? అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామన్నా. ఎందుకయ్యా, మనకు ఆల్రెడీ కుప్పలు కుప్పలు ప్రొడ్యూసర్లు వచ్చిండ్రు. నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతావు. ఆ విషయంలో క్వశ్చనే లేదు. లేట్ అయిందా, ఒక పని చెయ్యి, ఒక నెల చెన్నై వెళ్ళిపో. ఏ గుట్ల పొన్నో బీచ్ల పొన్నో తిరుగుకున్నా నువ్వు ఏమైనా వేసుకో. వచ్చినాక మాత్రం ఏ చిరణ్ దగ్గరను ఏ బాల దగ్గరను పనిచేసిన అని చెప్పు. అవసరమైతే నీ పేరు అర్జున్ రాఘవన్ అని మార్చుకో. వర్కౌట్ అవుతుంది, మార్చుకో. ఇంకేముంది, వారంలో కొబ్బరికాయ, నెలలో గుమ్మడికాయ. ఏమంటావు? ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏం మాట్లాడా? ఏం లేదు నాన్న, ఏవో జాబ్ టెన్షన్స్ అంతే. ఏం జాబ్ టెన్షన్స్ ఏమో. నువ్వు కాలేజీలో ఉన్నప్పుడే బాగుండేదిరా. నెలకోసారి ఊరికొచ్చి కనపడుతుండేవాడివి. నువ్వు జాబ్లో చేరాక నెల నెల నువ్వు పంపించే డబ్బులైతే కనపడుతున్నాయి, కానీ నువ్వు కనిపించలేదురా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్నట్టుందని అమ్మ నిన్ను పదే పదే గుర్తు చేసుకుంటుంది. సారీ నాన్న, నెక్స్ట్ మంత్ అయితే షూర్గా వీల్ చేసుకుని వచ్చి మీతో వారం రోజులు ఉంటాను. నేను అనుకున్న 54321 లైఫ్లో 5 digit శాలరీ అయితే వస్తుంది, కానీ పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతున్నాను నాన్న.
ఇప్పుడే అలా అంటే ఎలారా? రేపు పెళ్ళయ్యాక ఎలా మేనేజ్ చేస్తావు? అవును, పూజ ఎలా ఉంది? తన జాబ్లో సెటిల్ అయిందా? నాకెలా తెలుస్తుంది నాన్న? పూజ వాళ్ళ పేరెంట్స్ బాగున్నారా? వాళ్ళ ఇంట్లో గొడవలు అలాగే ఉన్నాయా? నేను డిన్నర్ తీసుకురావడానికి మెస్కెళ్తున్నాను. మీరేం తింటారు? రే చూడు, పూజకి నీకు మధ్య ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థమవుతుంది. కాలేజ్ డేస్లో స్వీట్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ అని ఏవేవో ఊహించుకొని ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా భరించలేకపోతున్నాను నాన్న. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ కారణం అనుమానము అసూయ అయితే అది నిజమైన ప్రేమ అనిపించుకోదరా. డైరెక్ట్గా వెళ్ళి పూజతో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. అంతేకాని ఇది మనసులో పెట్టుకొని నువ్వు బాధపడి తన్ను మాత్రం బాధ పెట్టుకో. ఇంకెప్పుడు అలా చేయకు. పద, డిన్నర్కి వెళ్దాం. సార్, అదేంటో పూజ, నిన్ను ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు. వాట్ అబౌట్ యువర్ లంచ్? యాజ్ యూజువల్ క్యాంటీన్. ఫర్ ఎ చేంజ్ నా లంచ్ బాక్స్ ఉంది, షేర్ చేసుకుందాం. పర్లేదు సార్. నో 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 నో, యూ హ్యావ్ టు షేర్ విత్ మీ. ఇట్స్ ఓన్లీ లంచ్. కమ్ ఆన్ పూజ, ట్రై దిస్. మై వైఫ్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఇన్ చికెన్. నో సార్, నాన్ వెజ్ ఇష్టం ఉండదు. హే వాట్? చికెన్ ట్రై చేయి చెప్తాను. నో థ్యాంక్స్ సార్, ప్లీజ్. నో ఛాన్స్. సార్ ప్లీజ్. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే అన్నట్టు ఈ వీకెండ్ నీ ప్లాన్ ఏంటి? సార్, మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫర్ ఎ చేంజ్ ఈ వీకెండ్ రిసార్ట్కి వెళ్దామా? బ్లాక్ రోడ్స్, కూల్ బ్రీజ్, ఫాస్ట్ డ్రైవ్. సార్, యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నా లిమిట్స్ అన్ని క్రాస్ చేసి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి నీకు జాబ్ వచ్చేలా చేసింది నీ సర్టిఫికెట్స్ అన్ని చూసి ఇంప్రెస్ అయ్యి కాదు. నన్ను ప్రేమించమంటున్నానా, పెళ్లి చేసుకోమంటున్నానా? నా కాన్సెప్ట్ అర్థం చేసుకో. ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేయడానికి వీడు మంచోడు అని నా ఫోర్ హెడ్ మీద రాసిందా? వాట్ యు మీన్? 4 సంవత్సరాల నుంచి ఒకటితో తిరుగుతున్నాం. వాడేం చేయలేదా? ఏం జరగలేదా? ఒక్క వీకెండే కదా అడిగాను. అరిగిపోతావా? వెలిగే వెన్నెలే విడిచేనా, తెలిసి కన్నులే కరిగేనా, ఓ ప్రేమ కలలే వలలై కన్నులు నదులై కలతలుగా నిలిచే, కమ్మని కబురే కాదని కదిలే కలకలమే మిగిలే, తలపే చెదిరిన తపని తరిమనా, వెలిగే వెన్నెలే విడిచేనా, తెలిసి కన్నులే కరిగేనా, ఓ ప్రేమ. పూజ, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవురా? చెప్పరా, చెప్పు. 4 సంవత్సరాలుగా ప్రేమిస్తూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు కదూ. మనకిద్దరం అనుకున్నది అప్పుడే మర్చిపోయావా? మనం ఏదైతే ప్రాణం అనుకుంటామో అది కొంచెం మిస్ అయినా భరించలేమురా. నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా? అసలు ఏం జరిగింది పూజ? అసలు ఏం జరిగిందో చెప్పు పూజ. హాయ్ పూజ, నా కోసం వెయిటింగా? నా కాన్సెప్ట్ అంతా నచ్చిందా? What you doing? Hey! Hey! Who the hell are you? కృష్ణవా? గొడవ పడ్డానికి వచ్చావా? పూజ కోసం వీడున్నాడని తెలిసి కూడా చెత్త నాయాల. ఏంట్రా, బ్లాక్ మార్క్ వేస్తావా? జాబ్ రాకుండా చేస్తావా? ఇదిగో నా రెసిగ్నేషన్ లెటర్, పట్టుకో. అయినా నువ్వేంట్రా బ్లాక్ మార్క్ వేసేది? ఈ విషయం టీవీ వాళ్ళకి తెలిస్తే నీ ముఖం మీద వేస్తారు బ్లాక్ మార్క్. అది చూసి నీ పెళ్ళాం బిడ్డలు నీ మీద ఉమ్మేస్తారు. థూ. పద పూజ, మనం వెళ్దాం. మా ఆఫీస్లో నువ్వు జాబ్కి అప్లై చేద్దు కానీ. పూజ విషయంలో నా కాన్సెప్ట్ ఫెయిల్ అయింది.
రోజుని ట్రై చేద్దాం. అహం బ్రహ్మ అష్టాచెమ్మ అచ్చులో బొమ్మ. నమస్తే స్వామి. ఏంటి మీ సమస్య? మా ఆయనకి ప్రమోషన్ వస్తుందన్నారు, కానీ ఉన్న ఉద్యోగం ఊడిపోయిందండి. నాకు అమ్మాయే పుడుతుందన్నారు. కానీ మేఘలాంటి అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ వచ్చారు, సుర్రేద్దాం. నా భవిష్యవాణి ఎప్పుడూ తప్పు చెప్పు. భవిష్యవాణి అందుకో. ఇది మగధీర పుస్తకం, అల్లు అరవింద్ గారికి పంపించాం. అది ఇది మనకు విద్య నేర్పిన పుస్తకం రా భ్రష్ట. మీరు వచ్చిన తేదీ డిసెంబర్ 1వ తేదీ, సమయం ఉదయం 9 గంటలకు. అహం బ్రహ్మస్మి అచ్చులో బొమ్మ అరుంధతి అనుష్క. అయితే ఇది చదువుకోండి. నీకు ప్రమోషన్ ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ రాదు. నీ అబద్ధాలకు అబ్బాయే పుడతాడు. అబ్బాయా? ఫ్యూచర్ లో మనకి చూశారా? ఫుడ్ పెట్టి ఉండదన్నమాట. నా బుక్ ఎప్పుడూ తప్పు చెప్పదు. ఇప్పుడేమంటారు? క్షమించండి స్వామి, మేమే సరిగ్గా వెళ్ళలేదేమో. ఇప్పుడు మా దోషం పోవాలంటే ఏం చేయాలి స్వామి? పాపాలు వదిలేయాలి. పాపాలా? అవునరా మూర్ఖుడా, ఈ ఉంగరాలన్నీ మీ పాలిట శాపాలు. ఈ ఉంగరాలు హుండీలో వేయి, మీ పాపాలు నేను భరిస్తా, మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తా. వెయ్యి. చుర్రేద్దాం. ఒక్కటి కూడా మిగలకుండి. చుర్రేద్దాం. నువ్వు తీ. అలాగే స్వామి. వెయ్యి. ఇవిగో స్వామి, వేసే. ధన్యులం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. నమస్కారం స్వామి, వెళ్ళొస్తాం స్వామి. జుర్రింది అంతరా? మొత్తం 140 గ్రాములు ఉంటుంది. 2,40,000 స్వామి. సంఖ్య నాకిచ్చేటట్టున్నాడు అందరినీ. ఎవరెక్కడా? ఏంటి బాగా ఆలోచిస్తున్నావు? మన ఇన్నేళ్ల పరిచయంలో నీకు ఇన్ని మైలు తెలుసని తెలియదు భయ నాకు. ఆ దంపతులకు చెప్పింది నేను విన్నా. నువ్వు చెప్పిన దానికి పుస్తకంలో ఉన్నదానికి మ్యాచ్ కావట్లేదన్నా. వాళ్ళకు జరగదు అని చెప్పారనుకో, పుస్తకంలో జరుగుద్ది అని రాస్తా. జరుగుద్ది అన్నాననుకో, పుస్తకంలో జరగదు అని రాసుకుంటా. దానివల్ల హ్యాపీగా సేఫ్ అనమాట. టోటల్గా ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పినో దానికి ఆపోజిట్లో పుస్తకంలో రాసి పెడతా. ఓకే, మరి నువ్వు చెప్పింది జరిగితే ఆల్ హ్యాపీ. మళ్ళీ వచ్చి హుండీలో ఇంతే వెళ్ళిపోతారు. ఓకే, మరి నువ్వు చెప్పింది జరగకపోతే? జరుగుద్ది అని పుస్తకం రాసి ఉంటుంది కదా, వాళ్ళే పాపం సరిగ్గా వినలేదు అనుకుని మా పాపాలు కడిగేయండి స్వామి అని మళ్ళీ ఇంచేస్తారు. దాన్ని క్యాచ్ చేసుకుంటాం అన్నమాట. అసలు ఈ వేషంలోకి ఎట్లా వచ్చినావన్నా? వీధి ఆడిన 2020 గేమ్లో గెలిచినట్టే గెలిచి ఓడిపోయాను బ్రదర్. కొంచెం క్లారిటీ లేదన్నా, క్లియర్గా చెప్తావా? చెప్తా బ్రదర్. నా జీవితంలో నాకు నచ్చింది కాకుండా నా పెళ్ళానికి నచ్చింది చేశా. కోళ్ళ వ్యాపారం, రియల్ ఎస్టేట్, లెక్చరరు, నానో బాధలు పడి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశా. 3 months ఐ హ్యాపీ, మై వైఫ్ హ్యాపీ, బట్ బాస్ నాట్ హ్యాపీ. వాడు ఇంగ్లీష్లో అడుగుతుంటే నేను తెలుగులో చెప్తా. ఒక్క తన్ను తంతే ఇంట్లో పడ్డావన్నా? రోడ్డు మీద పడ్డా. మరి వదినా? ఎదురుగ్గా, మా ఇంటి ఎదురుగున్నట్టు కంట్లో పడింది. ఒట్లో ఎన్ని బాధలు పెట్టుకున్నావన్నా? బాధ నా బొంద. ఈ అవతారానికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నా. నా అష్టదరిద్రాన్ని పోయి ప్రశాంతంగా బతుకుతున్నా. ఇప్పుడున్న బిజినెస్ అన్నిటికంటే మా బిజినెస్ సూపర్. ఎవడైనా మంచి బలిసినోడు ఉంటే తీసుకురా, 50-50 చేసుకుందాం. ఆల్రెడీ తెచ్చాగా. చుర్రెద్దా. హాయ్. కమ్ సెట్. అన్నిసార్లు ఫోన్ చేసావేంటి? గుర్తులేదా? లేదు. నిజంగా నీకు గుర్తులేదా? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. మనం కలిసి కరెక్ట్గా 1 year అయింది తెలుసా అర్జున్? అలాగా? ఇప్పుడు దానికి ట్రీట్ ఏమైనా ఇవ్వాలా? ఛీ, నీతో మాట్లాడు పో. నీకు గర్ల్స్ తో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఇలాంటి యూజ్లెస్ ఫెలోని యూఎస్ లో కూడా చూడలేదు పో. ఓయ్ మహా, మహా ఆగు మహా. ఓయ్ ఆగు మహా. సారీ అన్నా కదే. సారీ. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? పోనీ నేను చెప్పనా ఏంటి? చెప్పేస్తున్నాను, చెప్పేనా? చూడు మహా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పొజిషన్లో నువ్వేం చెప్పినా నాకు వినపడదు, నా కళ్ళకి ఏం కనపడదు. పొద్దున్న లేవగానే నేను ఆలోచించే 2 విషయాలు. ఒకటి నా సినిమా, రెండోది మా నాన్న నాకు ఇచ్చిన 1 year గడువు. ఇలాంటప్పుడు నువ్వేం చెప్పినా యాక్సెప్ట్ చేసే పొజిషన్లో నేను లేను మహా. ఏ నేను నచ్చలేదా?
తెల్లగానే ఉన్నానుగా. హైట్ లేనా? ఓ లావుగా ఉన్నానా? తగ్గుతాలే. మహా, నీ అమాయకత్వం, నీ చిన్నపిల్ల లాంటి మాటలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ నా వల్ల కాదు మహా. సర్లే, నేను బయలుదేరాలి, ఇంపార్టెంట్ పని ఉంది. డ్రాప్ చేస్తా పదా. అంత ఇంపార్టెంట్ పని అయితే నేనే వెళ్ళిపోతా. డ్రాప్ చేస్తా అని చెప్పేగా, పద. టేక్ 59 యాక్షన్. రేయ్ నీళ్ళల్లో పడితే సార్, అర్జున్ అపాయింట్మెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. కథ స్టార్ట్ చేయమంటారు సార్? కాతెందుకులే స్వామి, ముందు బడ్జెట్ ఎంతో చెప్పు. సార్, బడ్జెట్ విషయం తర్వాత మాట్లాడుకుందాం సార్. ముందు కథ డిస్కస్ చేసుకుంటే ప్లీజ్ చూడండి సార్. ఎట్లాంటి కథే నా దగ్గర ఒకటి ఉండదే. ఇది చూస్తా అంటే సేమ్ నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ లాగే ఉందే. ఒక్కసారి చూద్దాముండు ఆ స్క్రిప్ట్ కూడా. ఏమయ్యా, దీన్ని 2 lakhs పెట్టి ఈ స్క్రిప్ట్ నేను ఇంతకు ముందే కొన్నాను. దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినాను. సార్, అది నా స్క్రిప్ట్ సార్. సార్, మీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నా లైఫ్ సార్, అది కష్టపడి రాసుకున్నాను సార్. ఇటు ఇవ్వండి సార్ మీరు. సార్, ఏంటి సార్? రే, నువ్వు ఎక్కడ కొట్టేసినావు చెప్పు. ఇండస్ట్రియల్ ఇట్టంటే చాలా చూసినా. రే, దీన్ని బయటపెట్టుకుని బయటకు దోసేయండి. హలో మిస్టర్ యాక్షన్ డైరెక్టర్ అర్జున్, హౌ ఆర్ యూ? ఎక్కడున్నావు? మన ప్రిన్స్ మహేష్ బాబు దగ్గర స్టోరీ సిట్టింగ్లో ఉన్నానయ్యా. స్టోరీ ఒక రేంజ్, రచ్చ, పోకిరి, చుమ్మ అంతే. ఆ రేంజ్లో వస్తుంది, భలే వస్తుందయ్యా. సరే కానీ మనం సాయంత్రం కలుద్దాం, ఓకే? ఎందుకంటే స్టోరీ సిట్టింగ్లో ఉన్నా కదా, బాగోదు. మనం కలుద్దాం, బాయ్. ఫన్నీ. ఏమేవ్, తొందరగా చికెన్ తీసుకురావే. పద్మాలయలో మహేష్ బాబు వెయిటింగ్. కమాన్. ఏమయ్య అర్జున్, కొత్త స్క్రిప్ట్ తెచ్చావా? ఎవరిని పిలుస్తావరా? పిలు. ఏమని చెప్తావరా? నా స్క్రిప్ట్ అమ్మేసి చెప్తావా, పిచ్చారంటావా? బాబు, ఇట్రా నాన్న. మీ నాన్న చిరంజీవి బాగా క్లోజ్ అని చెప్పాడు నాన్న. నాగార్జున కూడా బాగా క్లోజ్ అని చెప్పాడా? పవన్ కళ్యాణ్, మహేష్ కూడా క్లోజ్ అని చెప్పాడు. చెప్తున్నావు కొడుక. రే, నేనెవడున్నారా? నీ కొడుకురా, వాడి దగ్గర కూడా. రే, నువ్వేదో పెద్ద పుడింగివని మీ ఇంట్లో చెప్పుకున్నావురా. కానీ నీ గురించి నిజం తెలిసిన రోజు వాళ్ళ జీవితమే పెద్ద అబద్ధం అయిపోద్దిరా. రే, ప్రతి కొడుక్కి వాళ్ళ నాన్నే ఓ పెద్ద హీరో, అలాగే ఇవ్వాలనుకుంటాడు. నీ కొడుకు కూడా మెడలో ఇండస్ట్రీని ఇస్తారు కదా, అదారా నువ్వు వాడికి ఇవ్వాలనుకున్న జీవితం. ఇలాంటి 10 మంది వలన మాలాంటి 100 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా. ఒప్పుకుంటారా? మోసం చేయడంలో నీకు నువ్వే సాటి, కానీ ఈ హోల్ ప్రాసెస్లో నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిన్ను కొట్టినందుకు నాకు సిగ్గేస్తుందిరా. ఇప్పుడు ఏమైందనరా ఇలా ఉన్నావు? వాడెవడో ఈడియట్ నేనేదో చేసాడని నువ్వెందుకు ఇలాగ అయిపోవటం? ఆడేదో నాకు హెల్ప్ చేస్తాడు, నాడు చుట్టూ తిరిగాను రా. నా అవసరాన్ని ఇలా అవకాశంగా తీసుకుంటాడు అనుకోలేదు. మోసం చేయడం వాడు నైజం రా, మోసం చేసింది వాడే, జీవితంలో దెబ్బ తినేది వాడే. నువ్వెందుకు రా వరి అవుతావు? రే, నా బాధంతా వాడు నన్ను మోసం చేశాడనో లేక నేను ఇంకో స్క్రిప్ట్ రాయలేనో కాదురా. మా నాన్న తనిచ్చిన 1 year గడువు గురించారా నా టెన్షన్. నా టైం అంతా వేస్ట్ అయిందిరా. ఒరే, టైం లిమిట్ గురించి ఎందుకు రా వరి అవుతున్నావు? 50 hours వన్ డే మ్యాచ్లో కూడా
లాస్ట్ 5 hours ఏరా రిజల్ట్ డిసైడ్ చేసేది. అంతెందుకురా, సంవత్సరం అంతా కాలేజ్కి వస్తాం, ఎగ్జామ్ ముందు వారం రోజులేరా మన జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. రేయ్, చిన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఎన్ని కళ్ళకు అన్నావో, ఈ లాస్ట్ 4 years నుంచి నీ గురించి మేము అన్నే కళ్ళకు అన్నాం రా. నేను డైరెక్టర్గా చూడాలరా. ప్లీజ్ డోంట్ గివ్ అప్ యువర్ ప్యాషన్ రా. కీప్ ట్రయింగ్ రా. థ్యాంక్ యూ గైస్. ఓపెన్ చేస్తే సినిమా టైటిల్ దా ఆనంద పసుపులు, కానీ కథ ఇలా హీరో తిడుతున్నారు, ఫ్యామిలీ అంతా తిడుతున్నారు సార్. ఎందుకంటే అతని ఇంటిలో 2 పెద్ద ప్రాబ్లం. ముగడ తెరవేస్తే షేర్ ఆటోలో ఇంటికి వచ్చి దిగిన అక్క, ఇంటిలో పెళ్లి చేయలేకునే ఒక చెల్లి, ఆ చెల్లికి పెళ్లి చేయాలంటే 4 లక్షల రూపాయలు కావాలి. వాడు తండ్రి ఏమో వేసుకుంటే బట్టలు తప్ప ఏమి లేదు సార్. 2 బిగ్ ప్రాబ్లం సార్. సాల్వ్ చేసినారా ఆడియన్స్ అంతా వెయిటింగ్ సార్. కానీ మన హీరో సాల్వ్ చేసినారు సార్. ఒక్క కిడ్నీ అమ్మేసి అక్కవాడ ప్రాబ్లం సాల్వ్ చేసినారు, ఇంకొక కిడ్నీ అమ్మేసి చెల్లియోడ పెళ్లి చేసి పెట్టినారు సార్. ఏంటి 2 కిడ్నీలు అమ్మేశాడా? అదుదా సార్ కొత్త పాయింట్ సార్. సరే అమ్మా, మనం మళ్ళీ కలుద్దాం. మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు వస్తాం సార్. అర్జున్, ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్, ఇండస్ట్రీకి కూడా కొత్త. స్టోరీ సినాప్సిస్ ఉందమ్మా? ఎస్ సార్. మార్కెటింగ్ డీటెయిల్స్, బడ్జెట్ డీటెయిల్స్, ఆఖరికి ఇది నా లోగో డిజైన్ సార్. ఐమ్ వెల్ ప్రిపేర్డ్ సార్. గుడ్, బాగా హోంవర్క్ చేసావు, కాన్ఫిడెంట్గా ఉన్నావు. కానీ నీ క్వాలిఫికేషన్స్కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే తొందరగా సెటిల్ అవ్వచ్చు కదా. సార్, కమిట్మెంట్ ఉంటే ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ సాధించవచ్చు సార్. ఇన్ఫాక్ట్ సీరియస్ ప్రొడ్యూసర్స్ లైక్ రామానాయుడు గారు, రామోజీరావు గారు, ఎంఎస్ రాజు గారు, దిల్ రాజు గారు, వీళ్ళు తీసే సినిమాలన్నీ మినిమం గ్యారంటీ. మనకు అవే ఇన్స్పిరేషన్ సార్. నా లెక్క ప్రకారం సీరియస్ ప్రొడ్యూసర్ సక్సెస్ రేట్ 70%. ఫెంటాస్టిక్ అనాలిసిస్. అయినా ఈ కెరీర్ ఎందుకు? లైఫ్ ఇస్ నథింగ్ బట్ చాయిస్ సార్. లవ్ అండ్ హేట్. ఐ చోజ్ లవ్. ఐ లవ్ దిస్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వీక్ కాల్ చేయమ్మా, నీకా తప్పకుండా వింటా. సార్ ప్లీజ్ సార్, ఒక 20 minutes టైం ఉంటే ఇవ్వండి. మీకు ఒక్క నరేషన్ ఇస్తాను సార్. దిస్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఇప్పటికే లేట్ అయింది, నేను బయలుదేరాలి. సార్ కుదిరితే ఈ ట్రిప్లో నా స్క్రిప్ట్ ఒక్కసారి చదవండి సార్. ఓకే, తప్పకుండా. థ్యాంక్స్ సార్. సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? షూర్. మరి మీరెందుకు వచ్చేసారు ఇండస్ట్రీకి? గుడ్ క్వశ్చన్. అమ్మాయి ఫోటో చూడగానే మా వాడు ఓకే చేసేసాడండి. ఇవన్నీ ఫార్మాలిటీసే. అమ్మాయి బాగా నచ్చింది మా వాడికి. నిజంగా చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయి నచ్చినందుకు. బావగారు, అబ్బాయి అమెరికా నుంచి రాగానే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఉంటామండి. మంచిదండి. శైలు, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. బంగారం లాంటి సంబంధం. నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. శైలు, లాస్ట్ ఇయర్ ఇప్పుడే పెళ్ళొద్దు, కొంతకాలం జాబ్ చేస్తానన్నా అంటే సరే నీ ఇష్టమని పోస్ట్ పోన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా పెళ్ళొద్దుంటున్నావే. నేను వాళ్ళకి మాట ఇచ్చానమ్మా. సారీ నాన్న, అప్పుడు మీ దగ్గర నిజం చెప్పడానికి భయపడ్డాను. కానీ ఇప్పుడు కూడా రవి విషయం చెప్పకపోతే మిమ్మల్ని మోసం చేసింది నన్ను అవుతాను. రవి అంటే నాకు ఇష్టం నాన్న. రవిని చేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటాను. చెప్పు శైలు. రవి, నీ గురించి ఇంట్లో చెప్పేశాను రా. ఏమన్నారు? నాకు చాలా భయంగా ఉంది. ఓకే శైలు ప్లీజ్. శైలు డోంట్ వరీ, నా ప్రాజెక్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఓకే రవి, ప్లీజ్ కమ్. సార్, ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ ఫర్ 2 months సార్. నా ప్రాజెక్ట్ స్టేటస్ ఏమైంది సార్? రవి, నవ్ డేస్ వరల్డ్ ఎకానమీ ఎంత డల్ అయిందో నీకు తెలిసిందే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నాం. కొత్త ప్రాజెక్ట్స్ వేటికి మనీ రిలీజ్ చేయడం లేదు. వీఆర్ సారీ రవి, వీ కాంట్ ఇన్వెస్ట్ మనీ ఆన్ యువర్ ప్రాజెక్ట్. సార్ కానీ ఎనీవే, వీ లైక్ యువర్ ప్రాజెక్ట్ వెరీ మచ్ రవి. మా కంపెనీ సిచ్యువేషన్ బెటర్ అవ్వగానే నీకు ఇన్ఫార్మ్ చేస్తాం, కానీ ఎంత టైం పడుతుందో చెప్పలేం. ఆల్ ద బెస్ట్. రవి, రవి సార్. ఏంటయ్యా రవి, ఇప్పటికి 10 గేమ్లు ఆడావు, 10 ఓడిపోయావు. ఏం సార్ అలా పడేశారు? నీ ప్రాబ్లం ఏంటయ్యా? వెంచర్ క్యాపిటలిస్ట్ నా ప్రాజెక్ట్ని పోస్ట్పోన్ చేశారు సార్. అయితే ఇంకెక్కడైనా చూడు. ఓవర్ నైట్ అంబానీని కొట్టేద్దాం అనుకున్నావా? అది కాదు సార్, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అవుతుందో తెలియకుండా నేను శైలు ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు సార్. నీ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే కాలేదు చెప్పు. ఆ కంపెనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎకనామిక్ రిసెషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతేగాని నీ ప్రాజెక్ట్ వాళ్లకు నచ్చక కాదుగా, అవునా? అవును సార్. ప్రాజెక్ట్ గురించి సిన్సియర్ ఎఫర్ట్ చేసినప్పుడు శైలు గురించి కూడా అదే ఎఫర్ట్ చేయవయ్యా.
నీ బిజినెస్ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ నిన్ను కోరుకున్న అమ్మాయిని గెలవడానికి ఒకటే ఆపర్చునిటీ. అది మిస్ కాకు. వెళ్ళి శైలు వారి నాన్నగారిని కలువు. నీ గురించి చెప్పు, నీ ప్రాజెక్ట్ గురించి చెప్పు. ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలను అని చెప్పు. కాన్ఫిడెంట్గా మాట్లాడు. ఏమండి కాఫీ? నమస్తే సార్, నా పేరు రవి సార్. శైలు నా గురించి మీకు చెప్పే ఉంటుంది. కూర్చో. ఇట్స్ ఓకే సార్. ఒక్క 5 minutes మాట్లాడాలి. చెప్పు. చిన్నతనం నుండి అమ్మ నాన్న లేరు సార్. నేను పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. నన్ను ఎప్పుడూ ఒక వస్తువు కింద చూసేవారు సార్. అవసరం ఉన్నప్పుడు పిలిచేవారు, అవసరం లేనప్పుడు దగ్గర కూడా రానిచ్చేవారు కాదు సార్. ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాను సార్. కానీ ఫస్ట్ టైం నేనున్నాను అని ప్రేమతో తాకించే శైలుదే సార్. ఆ చేయి నేను ఎప్పటికీ వదులుకోలేను సార్. చూడు బాబు, 10 మందిలో నా అల్లుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని, అతని తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఇది అని గర్వంగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీ గురించి చనిపోయిన నా పేరెంట్స్ని నేను తీసుకురాలేను సార్. నా గతాన్ని మార్చుకునే అవకాశం కూడా నాకు లేదు సార్. అలాగే ఒక 9 to 5 జాబ్ చేస్తూ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయాలనుకునే టైప్ కూడా కాదు సార్ నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పరిస్థితులు, వాతావరణం సొంతంగా ఏదైనా సాధించాలి అని అనుకునేలా చేసినాయి సార్. అందుకే నాకంటూ ఓ ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాను. వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఓకే అయింది సార్. ఎకనామిక్ రిసెషన్ పోస్ట్పోన్ అయిపోయింది సార్. ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా సాధిస్తాను సార్. ఆ నమ్మకం నాకుంది. నాకు ఇప్పుడు కావాల్సింది కొంచెం టైం, ఇంకొంచెం టైం సార్. అర్థం చేసుకోండి సార్, సొంతంగా ఏదైనా సాధించాలనేది నా చిన్ననాటి కల. శైలుతో నా జీవితం, నా రేపటి కల. ఈ రెండిట్లో దేన్ని వదులుకోలేను సార్. తర్వాత మీ ఇష్టం. వెళ్ళే ముందు ఒక్క మాట సార్, మంచి భర్త మంచి స్నేహితుడు అవుతాడో లేదో తెలియదు, కానీ మంచి స్నేహితుడు తప్పకుండా మంచి భర్త అవుతాడు సార్. శైలు నేను బాగా చూసుకుంటాను సార్, నన్ను నమ్మండి. ఏంటండి ఉద్యోగం చేయనంటాడు, ఏదో ప్రాజెక్ట్ అంటాడు, చూస్తే పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎలా ఇస్తామండి మన అమ్మాయిని? ఒరే, అబ్బాయికి ఒక అవకాశం ఇస్తే తప్పేంట్రా? ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఒక కంపెనీ స్టార్ట్ చేయటం, అది సక్సెస్ అవటం అంత ఈజీ కాదమ్మా. ఆ అబ్బాయిలో నువ్వే కనబడుతున్నావురా. 20 ఏళ్ల కిందట నువ్వు బిజినెస్ చేస్తాను అంటే మీ నాన్న కూడా నీకు ఈ మాటలే చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాడా? నాన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదమ్మా అని నువ్వు వేడ్చేవాడివి, గుర్తుందా? వాడిది పొగరు కాదే, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాడు. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాడి ఆత్మవిశ్వాసం చూడరా, కొంచెం ఆలోచించరా. శైలు, రవిని ఒకసారి ఇంటికి రమ్మనమ్మా. నాన్న, కానీ ఒక్క కండిషన్, రవి ఎట్టి పరిస్థితుల్లోనూ తన గోల్ను మార్చుకోకూడదు. వీ విల్ సపోర్ట్ హిమ్. రియలీ లవ్ యు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. చెప్ శైలు. రవి, నాన్న ఒప్పుకున్నారు. What are you saying? Yes, yes. అమ్మా, ఇవాళ మనం ఫుల్ ఖుష్. రవి శైలుల పెళ్లి సెటిల్ అయింది, కృష్ణకి పూజకి ఒకే ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది, అందరూ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకు కూడా కాస్త మంచి జరుగుద్దని ధైర్యంగా ఉందమ్మా. ఏమైంది మీ ఇద్దరికి? అమ్మా, గుడ్, అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు, సంతోషం. కానీ నువ్వే, నీకు ఇచ్చిన ఏడాది గడువు పూర్తయిపోయింది, కానీ ఏం చేయలేకపోయావు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను.
ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఎల్లుండే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వెళ్తున్నాం. నాన్న నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? ఒక 2-3 డేస్. 2-3 డేస్ సరిపోతుందా? అంటే ఒక 4-5 వీక్స్. 4-5 వీక్స్లో నీకు డైరెక్షన్ ఆఫర్ పక్కాగా వస్తుందని చెప్పగలవా? అదెలా చెప్పగలవు నాన్న? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు. ఎంత టైం పడుతుందో తెలియదు, అవకాశం ఖచ్చితంగా వస్తుందో లేదో కూడా తెలియదు. తండ్రిగా బాధ్యత ప్రకారం నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో నీ గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించేదేవత? నేను నాన్న 22 సంవత్సరాలు నాన్న. నాకు నా లైఫ్కి ఏది మంచో ఏది చెడో అది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 ఇయర్లో నేనేం చేశాను నాకు తెలుసు నాన్న. రేపు సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. అదేక నా డిసిషన్ నేను మీకు చెప్తాను. రేయ్, ఒక్క నిమిషం ఆగరా. ప్రొడ్యూసర్తో అపాయింట్మెంట్ రేపు సాయంత్రం కదరా? నీకెల్లుండి సాయంత్రం దాకా టైం ఉంది. ఈలోపు నువ్వు డైరెక్ట్ అయ్యావని చూపిస్తే ఈ టికెట్లు నేనే చింపేస్తాను. ప్రొడ్యూసర్ గారు ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వచ్చేసారా? రమ్మన్నారు. సార్ రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి, రేపు ఈవినింగ్ వస్తున్నారు. చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా? వెనుకడుగేయక శిఖరాన్నే చేరాలో ఏమైనా? నీ కలలను చూపేనా కనిపెంచిన అమ్మైనా? నీ కలతను చెరిపేనా సృష్టించిన బ్రహ్మైనా? నీకే సాధ్యం ఏ నాన్న, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? భోజనం చేద్దుగానిరా. ప్రొడ్యూసర్ని కలిసావా? ఏమన్నారు? కథ నచ్చిందా? పోనీ మీ నాన్న అడిగి ఇంకాస్త టైం ఇవ్వమని అడగనా? ఏమడుగుతావు? ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ చేశాడు. నీ గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అయినా సినీ ఫీల్డ్లో సెక్యూర్ లైఫ్ ఉండదు, అంతా రిస్కే. రిస్క్ 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 దేంట్లో లేదా అన్న రిస్క్? మీ బిజినెస్లో లేదా? సాఫ్ట్వేర్ జాబుల్లో లేవా? బ్యాంకులు కూలిపోతున్నాయి నన్ను. అక్కడ టైం వేస్ట్ చేశాడు అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. ఆఖరికి మీరు నాకు ఇచ్చిన 1 ఇయర్ కూడా నేనేదో సాధించాలని ఇవ్వలేదు నాన్న. నేను డైరెక్టర్ అవ్వలేదని బాధపడాలా, లేదా నాన్న కూడా నా మీద నమ్మకం లేదని బాధపడాలా? అర్థం కావట్లేదమ్మా. సరే నాన్న, నేను యూఎస్ వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారుగా? మీరు చెప్పినట్టే రేపు నేను బయలుదేరతా. నేనేం చేసినా వాడి మంచి కోసమేనని వాడు ఎందుకు అర్థం చేసుకోడు? మీ తీరు వాడికే కాదండి, నాకు అర్థం కావడం లేదు. ఎంతసేపు వాడు పడిపోతాడు సరిదిద్దడం కష్టమని బాధపడుతున్నారే తప్ప వాడు పడిపోకుండా పట్టుకోవడానికే మనం ఉన్నామని మీకెందుకంటే అర్థం కావడం లేదు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? పల్లెటూరి మొత్తువి. నిజమే, నాకేం తెలుసు? నాకేం తెలియదండి. బిజినెస్ గురించి తెలియదు, సినిమా గురించి తెలియదు, అమెరికా గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, తల్లిగా నా కొడుకు ఇష్టాన్ని గౌరవించడం. మంచి చెడు వాడే తెలుసుకుంటాడండి. ఆయన ఇప్పుడు వాడి వయసు ఎంతని? 22 సంవత్సరాలు. ఎంత టైం తీసుకుంటాడు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అంతే కదా. అప్పటికీ వాడు అనుకునేది సాధించలేకపోతే నా పేరు మీద ఉన్న పొలం అమ్మైనా సరే వాడికి ఒక దారి చూపిస్తాను. మనం వాడికి ఇవ్వాల్సింది ప్రేమను గాని బలవంతంగా మన అభిప్రాయాలు రుద్దడం కాదండి. నాకన్నీ తెలుసు, నువ్వు నోర్ముయ్. రేపు వాడు యుఎస్ వెళ్తున్నాడు, అంతే.
అర్జున్, పచ్చళ్ళు పొళ్ళు కారపూస ఈ పెట్లో పెట్టాను, మందుల డబ్బా బ్యాగ్లో పెట్టాను. సరేమ్మా. వాడి బట్టలని జాగ్రత్తగా సర్దండమ్మా. అక్కడ నల్లమ్మాలతో జాగ్రత్త రోయ్. అంటే తెల్లమ్మాలైతే పర్వాలేదా? వాడు నీలా తయారమ్మనా? ఇడియట్, స్టూపిడ్. వాడేదో నవ్వుతాడన్నానే. నీకు బుద్ధి లేదురా. రే, ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా సరే. రే అర్జున్, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి ఫోన్ రా. నీ స్క్రిప్ట్ ఓకేనేమో చూడు. హలో సార్, నేను ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫారెన్ నుంచి వచ్చారు, మిమ్మల్ని ఇప్పుడే వచ్చి కలవమంటున్నారు. సారీ అండి, అర్జున్ ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయాడు. ఓకే సార్. రేయ్, తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? రాకొచ్చిన అవకాశం వదులుకుంటావేంట్రా? కాదురా, మా నాన్నే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని మళ్ళీ మళ్ళీ అంటుంటే ఎక్కడో నేను నిజంగానే పనికిరానేమోనన్న చిన్న ఫీలింగ్ వస్తుందిరా. మా నాన్నకి నేను చేసే పనే నచ్చినప్పుడు నేను ఎంత సాధించినా ఆయన పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వరా. అప్పుడు ఆలోచించి చూస్తే తప్పు నాదేననిపిస్తుంది మామ. ఆ వెళ్ళని అడగగానే నన్ను నమ్మి 1 year టైం ఇచ్చారు కదరా. కానీ నేనే ఏమీ సాధించలేకపోయినరా. ఇప్పుడు నా వంతు మామ, యుఎస్ వెళ్ళాల్సిందే. మామ ఇప్పుడు కాకుంటే ఆయన నమ్మకాన్ని ఇంకెప్పుడు గెలుచుకోలేనురా. రేయ్, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కదరా, వాళ్ళకి నీకు కథ నచ్చితే? నచ్చకపోతే నాన్న ఇంకొంచెం టైం అడగరా. రే నాన్న, నేను యూఎస్ వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానంటే ఉండిపోమంటారా. కానీ ఆయన పెద్ద హ్యాపీగా ఉండరా. మా నాన్న అలా ఉన్నప్పుడు నేను ఎంత సాధించినా దాంట్లో పెద్ద కిక్ ఉండదు మామ. రే నేను నా లక్ష్యాన్ని వదులుకోవట్లేదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అంతే. లైఫ్లో ప్రయారిటీస్ రా. నువ్వే కదరా చెప్పేవాడివి, లైఫ్లో పైకి రావాలంటే అమ్మ ఆశీస్సులు నాన్న అనుభవం తోడుండాలని. నేను ఆయన అనుభవం ముందు తలంచుకుంటున్నాను రా. తప్ప రే రే, వాడి కరెక్టరా. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నేనేమైనా తప్పు చేస్తున్నాను? వాడిని బలవంతంగా పంపిస్తూ మీరు తప్పు చేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? నేనేం చేసినా వాడి కోసమే కదా. మీరు చేస్తుంది తప్పు అని మీకు అనిపిస్తుందా? ఏ, ఎందుకు అలా అడుగుతున్నావు? మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు చేయండి. మీరు చేస్తుంది తప్పు అని ఏమోనైనా మీకు అనిపిస్తే వెంటనే వాడిని ఆపండి. పల్లెటూరు పోతున్నా, ఇంతకన్నా ఏం చెప్తాను? నేనేదో నా పంతం నెగ్గించుకోవడానికో నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికో నిన్ను యూఎస్ పంపించట్లేదురా. అక్కడికి వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నిన్ను పంపించాలనుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండవు, ఇక్కడ మీ అమ్మ సంతోషంగా ఉండవు. రే, సంతోషంగా వెళ్ళే దారిలో గెలుపు తప్పకుండా ఉంటుందిరా. హ్యాపీనెస్ ఈజ్ కీ టు సక్సెస్. నువ్వు నా కోసం వెళ్తున్నావు, నా మనసు బాధ పెట్టకూడదని వెళ్తున్నావు. కానీ ఒక్క విషయం చెప్పగలనురా, తండ్రి మాటను గౌరవించడం తెలిసినవాడు వాడి భవిష్యత్తును వాడే ప్లాన్ చేసుకోగలడు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. రే, ఆ టికెట్ సిటీ ఇవ్వరా? రే, మా నాన్న నా మీద నమ్మకంతో యుఎస్ వెళ్ళే టికెట్స్ చించేశాడనే విషయం గుర్తు పెట్టుకుని వెళ్ళు. నువ్వనుకున్నది సాధించుకురా, పోరా. చేతులు కలిపాం చలిమే కలిచాం ప్రేమగా మలిచాం
పరిచయం బలచాం సాత్ మే చల్తే హమ్ ముసుగులు విడిచాం మనసులు తెరిచాం తేలుతూ నడిచాం బాధలు మరిచాం లెట్స్ గో